తీగలాగితే డొంక కదులుతోంది. కరీంనగర్లో అక్రమ వడ్డీ వ్యాపారంలో పోలీసు అధికారుల పాత్ర తేటతెల్లమవుతుంది. పోలీసు ముసుగులో వడ్డీ వ్యాపారం చేస్తూ అరెస్ట్ అయి సస్పెండ్ అయిన కరీంనగర్కు చెందిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి సిఐడి విచారణలో ఆసక్తికరమైన వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు డీఎస్పీలు, సిఐలు తన అక్రమ వడ్డీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు మోహన్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. మోహన్ రెడ్డి అక్రమ వ్యాపారంలో పోలీసు పెద్దలే ఖల్నాయకులని తేలిపోవడంతో పోలీసు ఉన్నతాధికారులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏఎస్పీ జనార్దన్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచి బాధితులను బెదిరించాడని అదనపు ప్రభుత్వ ప్లీడర్ జగన్మోహన్ రెడ్డిపై కరీంనగర్ రూరల్ పిఎస్లో కేసు నమోదైంది. ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమ దందాలో భాగస్వామ్యమైన డీఎస్పీలు, సిఐల చిట్టా విప్పే పనిలో పోలీసు ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి క్రేన్ కేస్ట్ స్కూల్ యజమాని ప్రసాదరావు ఆత్మహత్య కేసులో మోహన్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉండగా సిఐడి ప్రత్యేక బృందం 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. విచారణలో మోహన్ రెడ్డి తన ఆస్తుల వివరాలు, వడ్డీ వ్యాపారానికి సమకూరిన డబ్బుల గురించి చెప్పినట్లు సిఐడి అధికారులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పొందుపరిచారు. అందులో ఏఎస్పీ జనార్దన్ రెడ్డి 90 లక్షలు, డీఎస్పీ సాయి మనోహర్ 35 లక్షలు, ఎస్ఐబి ఇంటెలిజెన్స్ డీఎస్పీ బుచ్చిరాములు 20 లక్షలు, సిఐడి డీఎస్పీ రంగరాజు భాస్కర్ 10 లక్షలు, సిఐడి సిఐ ప్రకాష్ 20 లక్షలు, సిఐ మల్లయ్య 20 లక్షల పెట్టుబడులు పెట్టడంతో పాటు మరో 2 డీఎస్పీలు సంజయ్ కుమార్, గణపతి జాదవ్, సిఐ సురేందర్ తమ దందాకు సహకరించినట్లు తెలిపినట్లు రిపోర్టులో సిఐడి పొందుపరిచింది. 13 రోజుల రిమాండ్ నేటితో ముగుస్తుండటంతో కోర్టులో హాజరుపరిచి మరోసారి విచారణకు మోహన్ రెడ్డిని కస్టడీకి సిఐడి కోరనున్నట్లు తెలిసింది. రెండో దఫా విచారణలో పోలీసు అధికారులు పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో భాగస్వామ్యమైన వారిని భయాందోళన చెందుతున్నారు.